హాయ్ అండి. మీకు అన్వాంటెడ్ హెయిర్ వస్తూ ఉంటుంది కొన్నిసార్లు చేతుల మీద, చెంపల మీద ఇలాంటి దగ్గరలో. మీరు వ్యాక్సింగ్ చేసుకున్నప్పటికీ కొద్ది రోజులకి మళ్ళీ అది తిరిగి బాగా రీగ్రోత్ అయ్యి మీకు కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటూ ఉంటుంది. దీన్ని ఎలాగ కంప్లీట్గా కంట్రోల్లో చేసుకోవాలనేసి నేను మీకు ఈ చిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వ్యాక్సింగ్ చేసుకోవడం ద్వారా పైన ఉండేటటువంటి హెయిర్ని రిమూవ్ చేసుకుంటారు కంప్లీట్గా. కాకపోతే లోపల ఉండేటటువంటి రూట్, ఈ హెయిర్ గ్రోత్కి కారణమైనటువంటి రూట్ అలాగే ఉండిపోతుంది. దీని ద్వారా అది మీకు తిరిగి వస్తూ ఉంటుంది. సో ఆ రూట్ని డ్యామేజ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక రెమెడీ కనుక మీరు వ్యాక్సింగ్ తర్వాత అప్లై చేసుకున్నట్లయితే దీన్ని ఈజీగా మీరు కంప్లీట్గా ఆపేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి ఒక రెమెడీని మనం ఇప్పుడు చూసినట్లయితే మీరు ఏం చేస్తారంటే ఒక 5 నుంచి 6 పచ్చి పపాయ మొక్కలను తీసుకొని బాగా గుజ్జుగా చేసుకోండి. దానికి ఒక 1/4 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేయండి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ పసుపు పపాయ గుజ్జు ఏదైతే ఉందో దాన్ని మీరు వ్యాక్సింగ్ చేసిన ప్లేస్లో అప్లై చేసుకోండి. 1 నుంచి 2 నిమిషాల పాటు కొంచెం మసాజ్ లాగా చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు వదిలేయండి. ఆ తర్వాత మీరు దాన్ని వాష్ చేసేయండి. ఇలా చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఈ పసుపులో ఉండేటటువంటి కర్కుమిన్, అలాగే పపాయలో ఉండేటటువంటి పెపైన్ అనేటువంటి ఎంజైమ్ లోపల ఉండేటటువంటి హెయిర్ గ్రోత్కి సహాయపడే హెయిర్ రూట్ని కంప్లీట్గా డ్యామేజ్ చేసేస్తుంది. దీని ద్వారా మీకు హెయిర్ రీగ్రోత్ అనేటువంటి చాలా వరకు తగ్గిపోతుంది. మీరు వ్యాక్సింగ్ చేసిన ప్రతిసారి దీన్ని కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే కొద్ది రోజులకి మీకు కంప్లీట్గా హెయిర్ రీగ్రోత్ అనేటువంటిది ఆగిపోతుంది. దీన్ని మీరు వారానికి 2 సార్లు కూడా ట్రై చేయొచ్చు వ్యాక్సిన్ చేసుకున్న తర్వాత. ఇలాగ మీరు ఒక 4-5 నెలలు కనుక కంప్లీట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క అన్వాంటెడ్ హెయిర్ అనేటువంటిది ఆగిపోతుంది. సో దీన్ని మీరు ట్రై చేసి చూడండి. దీని ద్వారా మీకు మంచి రిజల్ట్స్ అనేటువంటి వస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియోను కూడా నేను కామెంట్ బాక్స్లో అటాచ్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. ఈ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం